హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టాక్స్. మరి లాస్ట్ మన పాలిటీ క్లాస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 వరకు చూసాము. మరి ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అట్లాగే 1935 దానిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అసలు 1935 యాక్ట్ 1919 యాక్ట్ మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనే విషయాలు కూడా ఒకసారి మనం దీంట్లో చూద్దాం. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 చేయడానికి ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, ఆగస్ట్ 20, 1917 బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, మనకి మెల్లమెల్లగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనే దాన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తానన్నారో దానిలో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919ని చేయడం జరిగింది. దీన్నే మరొక పేరుతో పిలుస్తాం, దాన్నే మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా మనం అంటాం. 1909 వచ్చేసరికి మనం ఏమంటామండి, మింటో మార్లే రిఫార్మ్స్ అంటాం కదా. కమ్యూనల్ అవార్డ్ అనేది మొట్టమొదటిగా దానిలోనే స్టార్ట్ అయింది కదా. అలా ఇంపార్టెంట్ పాయింట్స్ 1909లో ఉన్నాయి. అలాగే 1919లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రజెంట్ రిలవెంట్గా ఉన్నటువంటివి, మనకి ఏ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే ఆ విషయాలు కూడా మనం దీనిలో తెలుసుకోవచ్చు. దీన్నే మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాం కదా. మాంటెగ్ ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, అట్లాగే చేమ్స్ఫోర్డ్ మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీనిలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్వి ఏంటి అంటే, మొట్టమొదటిగా ఇది సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసి డిమార్కేట్ చేశారు. సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్గా సపరేట్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రానికి సంబంధించి ఏవైతే చట్టాలు చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ మీద రాష్ట్రాలే చట్టాలు చేసుకునే విధంగా సెంట్రల్ అలాగే ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్గా సపరేట్ చేశారు. ఈ ప్రావిన్షియల్ సబ్జెక్ట్ని మరలా రెండు రకాలుగా డివైడ్ చేశారు. అవే ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా. ఏంటి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే, ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ని ఎవరు చేస్తారు అంటే, దీనికి సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్కి అంటే, గవర్నర్ విత్ ద ఎయిడ్ ఆఫ్ మినిస్టర్స్. అయితే వీళ్ళు మాత్రం లెజిస్లేటివ్ కౌన్సిల్కి రెస్పాన్సిబుల్. అంటే వీళ్ళు దాని మీద చట్టం చేసినా వాళ్ళు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి రెస్పాన్సిబుల్ అనమాట. ఎలా అయితే ఇప్పుడు మన మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అసెంబ్లీకి రెస్పాన్సిబుల్ కదండి, పార్లమెంట్కి కానీ అంటే లోక్సభకు కానీ లేకపోతే అసెంబ్లీకి కానీ ఎలా అయితే రెస్పాన్సిబుల్లో, అలాగే ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు గవర్నర్ విత్ ద ఎయిడ్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకుంటారు. వాళ్ళు రెస్పాన్సిబుల్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. అయితే రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఎవరు తీసుకుంటారు నిర్ణయాలంటే, గవర్నర్ విత్ ద ఎయిడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అయితే వీళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో లేకపోతే వీళ్ళు చేసినటువంటి పనులు దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాళ్ళు నాట్ రెస్పాన్సిబుల్ టు, వాళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్కి రెస్పాన్సిబుల్ కాదనమాట. ఇలాగ ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ని సపరేట్ చేయడం జరిగింది. దీన్నే మనం డయార్కీ అని కూడా అంటాం. డయార్కీ మీన్స్ డబుల్ గవర్నమెంట్ అనమాట. ఇక్కడ ఒక గవర్నమెంట్, ఇక్కడ ఒక గవర్నమెంట్ లాగా దాన్ని డయార్కీ అని మనం పిలవడం జరుగుతుంది. అలాగే దీనిలో తీసుకొచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే, బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. 1919లో ఏం చేశారు, బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ మనం ఎప్పుడు చెప్పుకున్నామండి, 1892 కదా. ఎలక్షన్ అనే పదం డైరెక్ట్గా మనం వాడకపోయినప్పటికీ నామినేటెడ్ కొంతమంది పర్సన్స్ నామినేట్ చేశారు, అది ఎలక్షన్స్ అన్నట్టు మనం అనుకున్నాం కదా, అది ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో డైరెక్ట్ ఎలక్షన్స్ మొట్టమొదటిగా ఎప్పుడు వచ్చింది అంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బైకామరలిజం రావడం వల్ల ఏమైందండి, సెంట్రల్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది 2 హౌసెస్గా సపరేట్ అయింది. ఒకటి అప్పర్ హౌస్, రెండోది లోవర్ హౌస్. ఈ అప్పర్ హౌస్నే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం. అలాగే లోవర్ హౌస్ వచ్చేసరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో బైకామరలిజం అనేది మొట్టమొదటిగా సెంటర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ బైకామరలిజం ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ మోస్ట్లీ డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారానే తీసుకున్నారు. మరి ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఓటు హక్కు కల్పించాలి కదా, ఓటు హక్కు ఉంటేనే కదా మనం వాళ్ళని ఎన్నుకునేది. మరి ఓటు హక్కు కల్పించారంటే కల్పించారు. ఎంతమందికి అంటే చాలా లిమిటెడ్ మెంబర్స్కి. దేన్ని బేస్ చేసుకొని అంటే, ప్రాపర్టీ, ట్యాక్స్ ఆర్ ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని కొంతమంది మెంబర్స్కి ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. ఇంకా ఇందులో తీసుకొచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే, కమ్యూనల్ రిప్రజెంటేషన్. మనకి 1909లో మొట్టమొదటిగా ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ అనేది ఉంది కదండి.
ఇంట్రడ్యూస్ చేశారు. అందుకనే మనం దానిలో ఏమంటాం, మింటో మార్లే రిఫార్మ్స్లో ఫస్ట్ మొట్టమొదటిగా కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది స్టార్ట్ అయింది అనుకున్నాం కదా. ఆ కమ్యూనల్ రిప్రజెంటేషన్ స్టార్ట్ అయ్యి ముస్లిమ్స్కి 1909లో ఇస్తే 1919లో మిగిలిన వాళ్ళకి ఇచ్చారు. 6కి ఇండియన్ క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, అట్లాగే యూరోపియన్స్కి సపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇందులో తీసుకొచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనది. అలాగే ఇందులో మనకి యూపీఎస్సి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అంటే సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ కదండి. అట్లాగా మొట్టమొదటిగా సెంట్రల్ లెవెల్లో రిక్రూటింగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎప్పుడు అంటే ఈ చట్టం ద్వారానే తీసుకొచ్చారు. అది 1926లో స్టార్ట్ అయింది. ఇంకా దీనిలో ఉన్నది ఇంకొకటి ఏంటి అంటే హై కమిషనర్ ఫర్ ఇండియా అనే ఒక పోస్ట్ని క్రియేట్ చేశారు. ఎక్కడ, లండన్లో హై కమిషనర్ ఫర్ ఇండియా. మరి ఇతను ఏం చేస్తాడు అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ దగ్గర ఉన్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, ఆ సబ్జెక్ట్స్లో కొన్నిటిని ఈ హై కమిషనర్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తారనమాట. ఈ ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేశారు. ఇంకేం చేశారు అంటే సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ బడ్జెట్ని సపరేట్ చేయడం జరిగింది. సెంట్రల్ మరియు ప్రావిన్షియల్ బడ్జెట్ని ఈ రెండింటి మధ్య సపరేట్ చేయడం జరిగింది. అంటే ఎవరికి కావాల్సిన బడ్జెట్ని వాళ్ళకి సంబంధించిన సభలో ఇంట్రడ్యూస్ చేసుకొని పాస్ చేసుకునేటువంటి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా స్టాట్యూటరీ కమిషన్ అనే ఒక కమిషన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. ఈ స్టాట్యూటరీ కమిషన్ ఎందుకు అంటే ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత, ఎందుకు అంటే ఈ 1919 యాక్ట్లో తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ అసలు ఎలా వర్క్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడం కోసం ఒక స్టాట్యూటరీ కమిషన్ని ఏర్పాటు చేస్తాము ఒక 10 years తర్వాత అని చెప్పడం జరిగింది. ఇది ఈ యాక్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ సపరేట్ చేశారు. ఇదైతే అంతగా సక్సెస్ కాలేదు, కానీ కాకపోతే ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అట్లాగే కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ఇంకా కొన్ని వర్గాలకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది స్టార్ట్ అయింది. అట్లాగే ఓటు హక్కు కల్పించడం మొట్టమొదటిగా మొదలైంది. అట్లాగే సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ బడ్జెట్ని కూడా సపరేట్ చేశారు. ఇది ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అట్లాగే 1935 యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అసలు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చేయడానికి, లేకపోతే అందులో వాళ్ళు కొన్ని రీఫార్మ్స్ తీసుకొని రావడానికి కారణాలు ఏంటి అంటే, మనం ఇందాక ఏమనుకున్నాం, 1919 యాక్ట్ చేసినప్పుడు ఒక 10 years తర్వాత ఒక స్టాట్యూటరీ కమిషన్ అనే దాన్ని ఫామ్ చేయాలి. ఎందుకంటే ఎటువంటి రీఫార్మ్స్ అయితే తీసుకొచ్చారో అది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం ఒక స్టాట్యూటరీ కమిషన్ ఫామ్ చేయాలి అని అనుకున్నారు కదా. అయితే ఒక 2 years ముందే 1919 నుంచి 10 years అంటే 1929లో ఏర్పాటు చేయవలసిన కమిషన్ని 1927లోనే ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఒక 7 members సైమన్ కమిషన్ అనే ఒక దానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్లో ఉన్నది అందరూ కూడా 7 members కూడా బ్రిటిష్ వాళ్ళే అవడం వల్ల ఆ కమిషన్ని మన ఇండియన్స్ వ్యతిరేకించారు. అయితే ఇదంతా హిస్టరీలో మనం చూస్తాం. సైమన్ కమిషన్ ఎక్కడెక్కడ పర్యటించారు, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ ఎవరు అపోజ్ చేశారు అనే విషయాలన్నీ కూడా మనం అందులో చూస్తాం. అయితే ఈ సైమన్ కమిషన్ 1927లో వచ్చిన తర్వాత ఒక 3 years అంటే 1930లో ఒక రిపోర్ట్ అనేదాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు అందులో చాలా సజెస్ట్ చేశారు. ఏమని అంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ దాన్ని ఫామ్ చేయాలి, అలాగే డయార్కీ అనేదాన్ని సెంట్రల్లో కూడా ప్రవేశపెట్టాలి, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేదాన్ని ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఇట్లాగా చాలా రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా డిస్కస్ చేయడానికి ఒక 3 round table కాన్ఫరెన్సెస్ జరిగాయి. ఐడియా ఉంది కదండి. 3 round table కాన్ఫరెన్సెస్ జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి బ్రిటిష్ గవర్నమెంట్కి ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. దాని ఫలితంగా వచ్చినటువంటిదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అయితే దీనికన్నా ముందు ఈ రెండింటికి మధ్యలో ఇంకొకటి జరిగింది. అదేంటంటే కమ్యూనల్ అవార్డు. ఈ కమ్యూనల్ అవార్డు 1932లో రామ్సే మెక్డొనాల్డ్ అనే ప్రైమ్ మినిస్టర్ ఈ కమ్యూనల్ అవార్డుని ఇంట్రడ్యూస్ చేశారు, ప్రపోజ్ చేశారు. ఏమని అంటే ఇందులో ఏంటంటే మనకు అంతకుముందు ఏమనుకున్నాం మనం, 1909లో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారు. 1919లో దాన్ని ఇంకా ఎవరికి ఎక్స్టెండ్ చేశారండి, మనకి 6కి ఇండియన్ క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి ఎక్స్టెండ్ చేశారు అనుకున్నాం కదా. దానినే షెడ్యూల్డ్ క్యాస్ట్స్ కూడా దాన్ని పొడిగించాలి, అంటే ఆ కమ్యూనల్ అవార్డు వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాన్ని గాంధీజీ చాలా తీవ్రంగా వ్యతిరేకించి ఎర్రవాడ జైల్లో
ఆయన ఫాస్ట్ అండ్ టు డెత్ అంటే నిరాహార దీక్షకి కూడా పూనుకున్నారు. అప్పుడు ఏమైంది, గాంధీకిను అంబేద్కర్కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. దాన్నే మనం పూనా ప్యాక్ట్ అంటాం. ఈ పూనా ప్యాక్ట్ ప్రకారం ఏంటి, అలా సపరేట్ ఎలక్టరేట్ అనేది షెడ్యూల్ క్యాస్ట్స్కి లేదు, కానీ జాయింట్ హిందూ ఎలక్టరేట్ అనేది ఉంది. కాకపోతే వాళ్ళకి కొన్ని సీట్స్ అనేది రిజర్వ్ చేయాలి అని చెప్పి పూనా ప్యాక్ట్లో ఒప్పందం జరుగుతుంది. ఈ రెండు కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935కి 1919కి మధ్యలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఈ రెండిటి గురించి కూడా మనం హిస్టరీలో చూస్తాం. సైమన్ కమిషన్ గురించి చాలా డీటెయిల్గా మనం దాంట్లో చూస్తాం, ఎప్పుడెప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి అనేది. సరే, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 తీసుకొచ్చారు కదా, మరి దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఇందులో మొత్తం 321 సెక్షన్స్ అట్లాగే 10 షెడ్యూల్స్ అనేది ఉన్నది ఈ యాక్ట్లో వాళ్ళు ఫామ్ చేసిన దాంట్లో 321 సెక్షన్స్ అలాగే 10 షెడ్యూల్స్. మరి ఇందులో తీసుకొచ్చినటువంటి ఇంకొకటి ఏంటి, ఏదైతే వీళ్ళు సైమన్ కమిషన్లో ప్రపోజ్ చేశారో ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఫామ్ చేయాలి అని. ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి స్టేట్స్ అన్నీ కలిసి ఎలా అయితే యూనియన్గా ఫామ్ అయిందో అట్లాగే ప్రావిన్సెస్ ప్లస్ ప్రిన్స్లీ స్టేట్స్. ప్రావిన్సెస్ అంటేనేమో బ్రిటిష్ ప్రావిన్సెస్, అలాగే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే మన రాజులు పరిపాలిస్తున్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూనిట్స్ కింద కన్సిడర్ చేసి ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ అనే దాన్ని ఫామ్ చేయాలి అన్నారు. అయితే ఇది అంతగా అమల్లోకి రాలేదండి. ఈ తర్వాత సబ్జెక్ట్స్ని డివైడ్ చేశారు ఒక లిస్టులుగా, ఒక 3 లిస్ట్స్గా సబ్జెక్ట్స్ మొత్తాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా అయితే మనకి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఎలా అయితే ఉందో అలాగా ఈ లిస్ట్ అనేదాన్ని ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ఫెడరల్ లిస్ట్లో 59 ఐటమ్స్, స్టేట్ లిస్ట్లో అంటే ప్రావిన్షియల్ లిస్ట్లో 54 ఐటమ్స్, అలాగే కాంకరెంట్ లిస్ట్లో 36 ఐటమ్స్ అనేవి పెట్టారు. అలాగే మరి మిగిలినవి ఈ 3 లిస్టులో కవర్ కానివి ఏవైతే ఉన్నాయో ఆ రెసిడ్యూరీ పవర్స్ అన్నీ కూడా వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో ఇంకా ఏం చేశారు అంటే, మనం ఇందాక ఏమనుకున్నాం, ప్రావిన్సెస్లో డయార్కీ అనేదాన్ని ఒక దాన్ని పెట్టారు అనుకున్నాం కదా, ఎలాగా ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఎలా అయితే ఉన్నదో దాన్ని ప్రావిన్సెస్లో తీసేసి అక్కడ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ 1937లో ఇంట్రడ్యూస్ చేశారు, 1939తో అక్కడికి ఆగిపోయింది. ఇదే డయార్కీని సెంట్రల్లో కూడా ప్రవేశపెట్టారు. అలాగే ఫెడరల్ సబ్జెక్ట్స్ని కూడా ఎట్లాగా రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఇట్లా కొన్ని చేంజెస్ అనేది తీసుకొచ్చారు. ఇంకా మనం ఇందాక 1919లో బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నామని చెప్పుకున్నాం కదా, ఆ బైకామరలిజంని 6 ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేశారు. మొత్తం మనకి ఎన్ని ప్రావిన్సెస్ అండి, అప్పటికి 11 ప్రావిన్సెస్. ఈ 11 ప్రావిన్సెస్లో ఒక 6 ప్రావిన్సెస్లో బైకామరలిజం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 6 ప్రావిన్సెస్ ఏంటి అంటే బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం అండ్ యునైటెడ్ ప్రావిన్స్ అన్నమాట. ఈ 6 ప్రావిన్సెస్లో కూడా మనకి బైకామరలిజం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అట్లాగే సపరేట్ ఎలక్టరేట్ ఎవరెవరికి అంటే డిప్రెస్డ్ క్లాసెస్కి, ఉమెన్కి, లేబర్కి సపరేట్ ఎలక్టరేట్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్లాగే ఇంకా ఏం చేశారంటే, మనం 1858లో ఒక కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేదాన్ని ఒక ఫామ్ చేశారు. అందులో 15 మెంబర్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి సపోర్ట్ చేయడం కోసం ఫామ్ చేశారనుకున్నాం కదా, దాన్ని ఇక్కడ అబాలిష్ చేసి ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్కి అపాయింట్ చేయడం జరిగింది. ఈ 15 మెంబర్స్ని ఇక్కడ అబాలిష్ చేసి 15 మెంబర్స్తో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అబాలిష్ చేసి ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్కి అపాయింట్ చేశారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. ఆర్బీఐ అట్లాగే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్, దేనికి ఒక 2-3 ప్రావిన్సెస్ కలిపి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇంకా ఫెడరల్ కోర్ట్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. 1937లో ఫెడరల్ కోర్ట్ అనేది ఫామ్ అయింది. ఇంకా ఏం చేశారంటే ఓటింగ్ రైట్ అనేదాన్ని ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. ఒక మొత్తం 10% ఆఫ్ పీపుల్కి ఈ ఓటింగ్ రైట్ని పెంచారనమాట. అంతకుముందు ఓన్లీ మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ ఎడ్యుకేషన్ బేస్ మీద మాత్రమే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఒక 10% మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఎందుకంటే మీరు జస్ట్ కొత్తగా చదివే వాళ్ళకి అర్థం కావడానికి, అలాగే పాతగా ఆల్రెడీ చదివిన వాళ్ళకి జస్ట్ రివిజన్ లాగా చక్కగా ఉపయోగపడడం కోసం చెప్పడం జరుగుతుందండి. ఇంకా మనకి 1947 యాక్ట్ అనేది ఒకటి ఉంది. అది అట్లాగే ఇన్ని యాక్ట్లు చదివిన తర్వాత మనకి ఫస్ట్లో చదివినప్పుడు బాగానే అర్థం అవుతాయండి ఎవరికైనా, కానీ అది గుర్తుపెట్టుకునేసరికి కన్ఫ్యూజన్ వస్తుంది. దేంట్లో ఏది స్టార్ట్ అయింది,
దేంట్లో ఏది ఎండ్ అయింది, ఇట్లా కన్ఫ్యూజన్ వస్తుంది. మన నెక్స్ట్ క్లాస్లో 1947 యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అట్లాగే ప్రతి యాక్ట్లో ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం ఏంటి అనేది ఒకసారి చెప్పడం జరుగుతుంది.